బీహార్ ఎన్నికల వేళ రాష్ట్రీయ జనతాదళ్లో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 27 మంది పార్టీ నేతలపై ఆయన వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగానే సదరు నేతలను సస్పెండ్ చేసినట్లు ఆర్జేడీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవైపు పోలింగ్కు గడువు దగ్గర పడుతుంటే మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి. అనేక మంది నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధిష్టానానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదని రాష్ట్రీయ జనతాదళ్ హైకమాండ్ భావించింది. ఇందులో భాగంగా ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 27 మంది పార్టీ నేతలపై ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ వేటు వేశారు. ఆర్జేడీ కీలక నేత మంగనీలాల్ మండల్ ఈ విషయం వెల్లడించారు. బహిష్కరణకు గురైన నాయకులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి కూడా సస్పెండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. మహాగఠబంధన్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా కొంతమంది ఆర్జేడీ నాయకులు పనిచేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. అయితే తమకు అందిన సమాచారానికి ప్రాథమిక ఆధారాలు లభించాయన్నారు మండల్. కాగా బహిష్కరణ వేటుపడిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు చోటే లాల్ రామ్ అలాగే మహమ్మద్ కమ్రాన్ ఉన్నారు. వీరితో పాటు 4 మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. మహాగఠబంధన్ కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా సదరు ఆర్జేడీ నాయకులంతా పనిచేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. కాగా ఎన్నికల వేళ దీనిని ఆర్జేడీ తీవ్రంగా పరిగణించింది. కాగా అంతకుముందు బీజేపీ కూడా ఇటువంటి చర్యలే చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 6 నేతలపై బీజేపీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. అనేక నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులకు వ్యతిరేకంగా వీరు పనిచేస్తున్నట్లు కమలం పార్టీ హైకమాండ్కు సమాచారం అందింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా పార్టీ అధిష్టానానికి అందాయి. బీజేపీ బహిష్కరణకు గురైన వారిలో ఎమ్మెల్యే పవన్ యాదవ్ కూడా ఉన్నారు. ఈసారి పవన్ యాదవ్కు బీజేపీ టికెట్ లభించలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. దీనిని కమలం పార్టీ సీరియస్గా పరిగణించింది. కాగా బీహార్లో నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అలాగే నవంబర్ 11న మలి విడత పోలింగ్ నిర్వహిస్తారు. కాగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపడతారు. ఏది ఏమైనా ఎన్నికల వేళ పార్టీలో తిరుగుబాట్లు సహజంగా ఉంటాయి.